మర్డర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కాబోయే భర్తను కొండ అంచుపైకి తీసుకువెళ్లి తోసేసింది అనే ఆరోపణలపై అరెస్ట్ అయిన సియాను పోలీసులు అన్ని కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఘటనా స్థలం వద్ద సియాతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు. సియాతో పాటు ఆమె ప్రియుడు చేతన్ చౌదరితో ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని ఒక్కొక్కటిగా రికార్డ్ చేశారు. పూణేకు చెందిన 26 ఏళ్ల రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాబోయే భర్త కేతన్ను లోహగఢ్ కోటపైకి తీసుకెళ్లిన సియా గోయల్ అతన్ని 400 అడుగుల లోతైన లోయలోకి తోసేసి హత్య చేసిందనేది ప్రధాన అభియోగం. ఇందులో సియాతో పాటు ఆమె ప్రియుడు చేతన్ చౌదరి హస్తం కూడా ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం సియా చేతన్తో కలిసి ఘటనా స్థలంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. జూన్ 18న ఏం జరిగిందనే విషయాన్ని ఒక్కొక్కటిగా రికార్డు చేశారు. నిందితులు కోటకు ఎలా చేరుకున్నారు, ఏ మార్గంలో వెళ్లారు, ఘటనా సమయంలో ఎక్కడ నిలబడ్డారు, కేతన్ను ఎలా లోయలోకి తోశారు లాంటి వివరాల్ని సియా చేతన్ నుంచి రాబట్టారు. ముందుగా సియాను, ఆ తర్వాత చేతన్ను విడివిడిగా ఘటనా స్థలం వద్దకు తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇద్దరూ చెప్పిన విషయాల్ని వీడియో రికార్డింగ్ చేశారు. కోటను పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇతరులు ఎవ్వర్నీ లోపలకు కేతన్ అగర్వాల్ తో పెళ్లి ఇష్టం లేకపోవడం, నిశ్చితార్థం రద్దు చేసుకుంటే కుటుంబ పరువు పోతుందనే భయంతోనే సియా గోయల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేతన్ హత్యకు ముందు సియా, ఆమె ప్రియుడు చైతన్య గూగుల్లో పలు విషయాలు సెర్చ్ చేశారని పోలీసులు చెబుతున్నారు. విషం ఇచ్చి ఎలా చంపాలి, ప్రమాదంలా ఎలా చూపించాలి, లోయలో పడితే ఏమవుతుంది వంటి అంశాలపై ఇంటర్నెట్లో సమాచారం సేకరించారట. లోహగఢ్ కోటను నిందితులు ఒక్కసారి సందర్శించలేదని, హత్యకు ముందు పలుమార్లు అక్కడకు వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. ఏ ప్రదేశంలో నెట్టితే ప్రమాదంలా కనిపిస్తుంది, ఎక్కడ జనసంచారం తక్కువగా ఉంటుంది వంటి అంశాలను పరిశీలిస్తూ రిహార్సల్స్ చేసినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన తర్వాత పోలీసుల విచారణలో ఎలా సమాధానం చెప్పాలి, అనుమానం రాకుండా ఎలా ప్రవర్తించాలి అనే విషయాలపై కూడా వీళ్లు ముందుగానే సిద్ధమయ్యారని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు నిందితుల ఫోన్లలో లభించినట్లు వెల్లడించారు. ఘటన రోజున చేతన్ చౌదరి వీరిని వెంబడించాడా, సియా సంకేతం ఇవ్వగానే ఇద్దరూ కలిసి కేతన్ను తోసేశారా అనే కోణంలో కూడా పోలీసులు డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ కేసులో డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలను పోలీసులు కీలకంగా పరిగణిస్తున్నారు. మొబైల్ ఫోన్లలోని సెర్చ్ హిస్టరీ, లొకేషన్ డేటా, కాల్ రికార్డులు, సందేశాల ఆధారంగా హత్యకు ముందు జరిగిన వివరాల్ని వెలికి తీస్తున్నారు. దీనికి సీన్ రీకన్స్ట్రక్షన్ వీడియోల్ని జోడించి ఖచ్చితమైన సాక్ష్యాల్ని సేకరించాలని భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శనివారం సియా గోయల్ తల్లిదండ్రులు ప్రవీణ్, పూజా గోయల్ తో పాటు ఆమె సోదరుడు సాహిల్ ను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఉదయం 11 గంటలకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లను రికార్డు చేయడానికి దాదాపు 12 గంటల సమయం పట్టింది. ఇక ఘటన జరిగిన రోజు లోహగఢ్ కోటపై చాలా మంది పర్యాటకులు ఉన్నారని, కొందరు తమకు వ్యక్తిగతంగా మెసేజీలు పెడుతున్నారని వెల్లడించారు మృతుడు కేతన్ తండ్రి. సాక్షులు ఎవరూ భయపడొద్దని, ధైర్యంగా పోలీసుల ముందుకొచ్చి సాక్ష్యం చెప్పాలని, వాళ్లకు ఏం కాకుండా తను చూసుకుంటానని ఆయన హామీ ఇస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.